ఫిబ్రవరి 21వ తారీఖున శ్రీమతి లతా గారి ఆధ్వర్యంలో గిరినార్ మహాయాత్ర వివరాల కోసం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ఐశ్వర్య స్నానం అనేది వింటూ ఉన్నాను అక్క ఈ మధ్య. ఏమిటి ఐశ్వర్య స్నానం? ఐశ్వర్య దీపం తెలుసు కానీ ఐశ్వర్య స్నానం అంటూ ఉంటుందా? ఏంటి అసలు ఇది? జ్యోతిష శాస్త్ర ప్రకారము, వాస్తు శాస్త్ర ప్రకారం కూడా ఐశ్వర్య స్నానం ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేసే అమ్మాయిల కోసము ఈ ఐశ్వర్య స్నానము, అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కోసము, లేదా మనకి బాగా దృష్టి దోషాలు తగిలాయి, నెగిటివ్ గా అనిపించినా కూడా ఈ ఐశ్వర్య స్నానాన్ని చేస్తారనమాట. బా. ఎందుకు అని అంటే ఇది వాస్తు ప్రకారం ఆస్ట్రలాజికల్ గా కూడా చెప్పాం కదా, పంచభూతాలతో మన బాడీ కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. అలా మనము ఈ ఐశ్వర్య స్నానంలో ఉపయోగించే వస్తువులు ఉప్పు, పాలు, పసుపు, కుంకుమ, కొద్దిగా కుంకుమ, మరి ఎక్కువ కాదు. అలాగే పన్నీరు, రోజ్ వాటర్, లేదా పర్ఫ్యూమ్డ్ ఏదైనా కూడా పర్ఫ్యూమ్ లాంటిది అనమాట. అది గంగాజలం. ఉప్పు ఎందుకు ఉపయోగిస్తామంటే మనలోని నెగటివిటీని తొలగిస్తుంది ఉప్పు, అందుకే ఉప్పు వేస్తాం. పాలు అంటే లక్ష్మీదేవికి ప్రతీక. అలాగే పసుపు అంటే గురు అనుగ్రహానికి. అలాగే శుక్రుడికి ఇష్టమైంది ఏంటి? సువాసనలు, అలాగే సుగంధభరితమైన అందుకే మనము అక్కడ దీన్ని రోజ్ వాటర్ ని వాడుతున్నాము. అలాగే గంగాజలం పవిత్రతని చేకూరుస్తుంది గంగాజలం. అయితే ఈ ఐశ్వర్య స్నానము ఆడపిల్లలకి ముఖ్యంగా శుక్రవారము, అది కూడా సూర్యోదయానికి ముందు చేస్తే చాలా మంచిది. శుక్రవారం రోజు ఈ వివాహ ప్రయత్నాలు చేసే అమ్మాయిలందరికి కూడా ఈ ఐశ్వర్య స్నానం చేయించడం వల్ల ఏవైతే అడ్డంకులు ఉన్నాయో, ఏవైతే గ్రహాలు అనుకూలించట్లేదో, కొంతమందికి శుక్రగ్రహం అనుకూలించదు, కొంతమందికి గురుగ్రహం అనుకూలించదు. అందుకే ఇక్కడ గురు శుక్ర ఇద్దరు అనుగ్రహించడం కోసం మనం అక్కడ పసుపును ఉపయోగిస్తున్నాము. అలాగే రోజ్ వాటర్ ని కూడా మనం ఉపయోగిస్తున్నాం అన్నమాట. అలాగే గురు శుక్రులు అనుగ్రహం ఉంటేనే వివాహం జరుగుతుంది. వాళ్ళు ఆడవాళ్ళకి గాని మగవాళ్ళకి గాని. అయితే ఇది ఆడవాళ్లే చెయ్యాలా అనే క్వశ్చన్ రావచ్చు. లేదు, మగపిల్లలు కూడా ఈ స్నానాన్ని ఆచరించవచ్చు. అంటే ఏంటి, మీరు ఇప్పుడు అన్ని కలిపేసుకుని చేయమంటున్నారా లేకపోతే ఏంటి? అన్ని కొంచెం కొంచెం కలిపేసి మన స్నానం చేసే నీళ్ళల్లో, కొద్దిగా ఉప్పు వేస్తాము. ఇంత ఉప్పు వేయాలి, చిటికెడు ఉప్పు వేయాలి, కొద్దిగా పసుపు వేయాలి, కొద్దిగా కుంకుమ వేయాలి, కొద్దిగా పాలు చుక్కలు వేయాలి, అలాగే పన్నీర్ వేయాలి. తినే పన్నీరు కాదు, రోజ్ వాటర్ లేదా అత్తర్ అంటారు. పిచ్చి పిచ్చి అత్తర్లు కాదు, మంచి అత్తరు వేయాలి. అంటే మనం ఇప్పుడు జవ్వాది లాంటివి అంటున్నాం, జవాది కూడా వేయొచ్చు. ఎసెన్షియల్ ఆయిల్స్ వస్తుంటాది అక్క, వేయొచ్చు. లావెండర్ ఉంటుంది. లక్ష్మీదేవికి ప్రీతికరమైంది జవ్వాది ఎక్కువ. జవ్వాది, కస్తూరి వేయొచ్చు. కస్తూరి కూడా లిక్విడ్ రూపంలో వస్తుంది. ఆ రెండు వేయొచ్చు, జవ్వాది గాని కస్తూరి గాని వేయొచ్చు. గంగాజలం వేయొచ్చు. ఇవన్నీ వేసి దాంతో స్నానం సూర్యోదయానికి ముందే చేయాలి. దీన్ని ఐశ్వర్య స్నానం అంటారు. దీంతో పాటు మీ వివాహంలో అడ్డంకులు తొలగాలంటే 7 శనివారాల పాటు 7 శనివారాలు పొంగల్, మిరియాలతో చేసిన పొంగలి, కట్ట పొంగలి చేసి శివాలయానికి గాని అమ్మవారి గుడికి గాని వెళ్ళి నైవేద్యంగా సమర్పించి మీరు కూడా నలుగురికి పంచిపెట్టి తినాలి. మీకుండే అడ్డంకులు తొలగిపోతాయి. వివాహ జాప్యతలు కూడా తొలగిపోతాయి. 7 శనివారాలు మిరియాల పొంగల్, గుర్తుపెట్టుకోండి, కట్టె పొంగలి. అయితే స్నానం చేసేది ఎన్నాళ్ళు చేయాలి? ఇలా స్నానం చేయటం కనీసం 6 వారాలైనా చేయాలి. 6 శుక్రవారాలు చేయాలి. ఓన్లీ శుక్రవారాలు చేయమని? శుక్రవారం ఐశ్వర్య స్నానం. శుక్రవారాలు చేసే ఐశ్వర్య స్నానం. ఆడవాళ్ళు ఒకవేళ చేస్తుంటే పీరియడ్స్ అప్పుడు చేయకూడదు కదా? చేయకూడదు. పీరియడ్స్ అప్పుడు చేయకూడదు ఆడవాళ్ళు అసలు. రైట్. ఇది మనం చేసేది పవిత్రత కోసము, మన ఒంట్లో ఉండే నెగిటివిటీ తొలగించడం కోసము, అలాగే గ్రహ దోషాలు తొలగించడం కోసం చేస్తున్నాం ఈ ఐశ్వర్య స్నానం. రైట్. ఇవాళ రేపు మనం చూస్తున్నాం అక్క, స్నానాధికాలు కొంతమంది అయితే వింటూ ఉంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. 2 రోజులు కూడా స్నానం చేయరట. అమ్మ బాబోయ్, రియాక్షన్ 2 రోజులు. కొంతమంది పిల్లలు మాట వినకుండా, టీన్స్ లోకి వచ్చిన పిల్లలు బద్ధకంగా గేమ్లు ఆడుకుంటూ ఇట్లా కొంతమంది ఉంటున్నారు. చాలా మంది ఉంటున్నారు, కొంతమంది చాలా మంది ఉంటున్నారు. మా పిల్లలు మాట వినట్లేదు, మా పిల్లలు స్నానం చేయట్లేదు, మా పిల్లలు టైంకి తినట్లేదు, మా పిల్లలు అసలు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అని చాలా మంది తల్లిదండ్రులు బాధపడతారు. పెద్దవాళ్ళు కూడా ఇట్లా స్నానాలు చేయకుండా ఉండటం అంటే అసలు హైజీన్ గా లేకపోతే
రకరకాల రోగాలు వస్తాయి. శుక్రానుగ్రహానికి కూడా మనం పోతాం. అవును. ఈ శుక్రానుగ్రహం ఉండదు. శుక్ర అనుగ్రహం అస్సలు ఉండదు. హ్మ్. శుచి హ్మ్. అంటే ఎంత శుచిగా ఉంటే అంత హ్మ్. శుక్రగ్రహం యోగిస్తుంది. హ్మ్. హ్మ్. చాలా శుచిగా ఉండాలి శుక్రగ్రహం కోసం. రైట్. అలాగే గురుగ్రహానికి చాలా డిసిప్లైన్డ్‌గా ఉండాలి. ధర్మంగా ఉండాలి హ్మ్. గురుగ్రహానికి. హ్మ్. అంతే. మనం అబద్ధం ఆడకూడదు. హ్మ్. అలాగే మోసం చేయకూడదు. కుళ్ళు కుతంత్రాలు ఉండకూడదు. హ్మ్. ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు. హ్మ్. గురుగ్రహం అదే అంతే. డిసిప్లిన్ చాలా. రైట్. సో శనిగ్రహం కూడా సెల్ఫ్ డిసిప్లిన్ ఇంపార్టెంట్. డెఫినెట్‌లీ. సో, ఈ స్నానాలు చేసే అదే శుక్రవారాలు చేయమంటున్నారు కాబట్టి తలస్నానం చేయమంటారా వీటిలతో? తలకి స్నానం హ్మ్. చేయొచ్చు. హ్మ్. తలకి స్నానం చేయొచ్చు. హ్మ్. తలకి స్నానం చేస్తేనే ఫలితం. పరిపూర్ణత వస్తుంది. హ్మ్. ఫలితం. హ్మ్. ఐశ్వర్య స్నానం అంటున్నాం అందుకే. అద్భుతం. ఖచ్చితంగా మొదలుపెట్టుకొని మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు గదా! 6 వీక్స్ గ్యాప్ మాత్రం వచ్చినా చేయాలి. పర్వాలేదు. హ్మ్. వివాహాల జాప్యత అనేది చూస్తూనే ఉన్నాం. పెళ్ళిళ్ళు అవ్వట్లేదండి, పెళ్ళిళ్ళు అవ్వట్లేదండి అని కంప్లెయింట్ చేస్తూనే ఉన్నారు. ఎందువలన ఇట్లా ఎక్కువగా లేట్ ఎందుకవుతోంది? పెళ్ళిళ్ళు ఎందుకు అవ్వట్లేదంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి పద్మిని. ఒకటి సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోవటం వల్ల. రెండోది ఏంటి అనంటే అందరూ కూడా డబ్బు వెనక పరిగెత్తడం వల్ల. మేము హ్మ్. సెటిల్ అయితే గాని వివాహం చేసుకోము అని అనుకునేవాళ్ళు. అవును. అందులో తప్పు లేదు గానీ సెటిల్ అయ్యేసరికి వయసయిపోతుంది. వయసయిపోతే ఇంకా? కలియుగంలో. హ్మ్. వయసయిపోతే ఇంక జరగాల్సిన పెళ్లి జరగదు. పిల్లలు సంతానం లేటు అన్నీ ఆలస్యం, ఆలస్యం అవుతున్నాయి. అసలు సెటిల్‌మెంట్ అంటే ఏమిటి? ఇల్లు కొనుక్కోవడం పోనీ సెటిల్‌మెంట్. అది ఈఎంఐలో ఉంటుంది. అవును. పోనీ బ్యాంక్ బ్యాలెన్స్. అది అక్కడ ఇప్పుడు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే పోతాయిగా డబ్బులు. ఉండవు పోతాయి. గదా! అయితే చాలా మందికి శుక్రగ్రహం ఆ! యోగించట్లేదు. చాలా మందికి గురుగ్రహం యోగించట్లేదు. చాలా మందికి కుజగ్రహం గూడా అడ్డుపడుతుంది. హ్మ్. ఎందుకు అనంటే చాలా మందికి పితృదోషాలు గూడా ఉన్నాయి. హ్మ్. ఈ వివాహ జాప్యతలుంటాయి ఈ పితృదోషం. అవును. పితృదోషాల వల్ల ఈ వివాహాలనేవి గూడా జరగట్లేదు. హ్మ్. ఎందుకు అనంటే వీళ్ళ తాతల్ని వీళ్ళు గుర్తు చేసుకోకపోవటము. హ్మ్. అంటే తాత ముత్తాతల్ని మనం గుర్తు చేసుకోకపోవటము. ఆ పితృ శాపాలుండటము, పితృదోషాలుండటము, పితృదేవతలకి మోక్షం లభించకపోవటము. హ్మ్. మోక్షం అనేది దొరకట్లేదు. అందరూ అంటూ ఉంటారు పద్మిని, మేము ప్రతి సంక్రాంతికి మేము బియ్యం ఇస్తాము. ఆంధ్రాలో సంక్రాంతి పండక్కి ఇస్తారు హ్మ్. బట్టలు, బియ్యము. హ్మ్. అంటే తెలంగా పితృదేవతలకా? అవునవును. పితృదేవతలకి. అవును. తెలంగాణలో వచ్చేసి దసరాకిస్తాం మనం. హ్మ్. మేమిస్తున్నాం కదా! మరి ఈ పితృశాపాలు మాకెందుకొచ్చాయి? హ్మ్. ఈ పితృదోషాలు మాకెందుకొచ్చాయి? అనే ప్రశ్న చాలా మంది అడుగుతూ ఉన్నారు. హ్మ్. ఈ దత్తాత్రేయుడికి సంబంధించింది గూడా ఈ పితృదోషాలనేది చాలా ప్రధానమైంది. హ్మ్. దత్తాత్రేయ స్వామి గూడా ఏం జెప్తారంటే, నీ పితృదేవతలకి మోక్షం పొందనంత వరకు ఆ మోక్షం ఎలా పొందుతుంది? నువ్వు బట్టలు, బియ్యం ఇస్తే మోక్షం పొందదు గదా! రైట్. పితృదేవత. హ్మ్. ఆ పితృదేవత మోక్షం పొందాలంటే దానికో మార్గం ఉంటుంది. హ్మ్. అది అమావాస్య రోజు చేసిన విధి ఉంటుంది. దాన్ని మనం ఆచరించాలి. పిండ తర్పణాలు వదలాలి. అలాగే శ్రాద్ధ కర్మలు చేయాలి. మోక్షము కలగని పితృదేవతల కోసం. కోసం. అది చేయాల్సుంటుంది. రైట్. దానికి వివిధ పద్ధతులున్నాయి. హ్మ్. దానికి మనం మోక్ష నారాయణ బలి అని అవును. కూడా మనం చేయిస్తూ చేస్తూ ఉంటాం. ఉన్నామనమాట. రైట్. వివాహాలు జరగకపోవడానికి అది కూడా రీజన్. హ్మ్. ఆ పితృదోషాల వల్ల. పితృశాపాల వల్ల కూడా ఈ మోక్ష నారాయణ బలి చేయించుకుంటే వివాహాలు జరుగుతాయి. అద్భుతం అక్క. అది. అయితే ఈ ఐశ్వర్య స్నానాన్ని మాత్రం చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. చాలా మన సింపుల్‌గా ఇంట్లో ఉండేవే గదా! చక్కగా అవునవును. ఒక 6 వారాలు ట్రై జేసి ఈ వివాహ జాప్యతల నుంచి బయటపడాలి మన వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా తెలియజేశారక్క. కృతజ్ఞతలు. నమస్తే అక్క. నమస్తే.